హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు కేవీసీ కిచెన్. ఫ్రెండ్స్, కేవీసీ కిచెన్లో ఈరోజు హైదరాబాదీ చికెన్ కుర్మా ఎలా చేయాలో చూపిస్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ తీసుకున్నానండి. ముందుగా నేను చికెన్ కొంచెం పసుపేసి కడిగి పెట్టుకున్నాను. నీసు వాసన రాకుండా మేము అలాగే కడిగి పెట్టుకుంటామండి. అందుకే చికెన్ ఎల్లో కనబడుతుంది. ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. జీలకర్ర పొడి 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, గసగసాలు 1 స్పూను, 1/2 స్పూను మిరియాల పొడి, 1/2 స్పూను పసుపు, 4 నుంచి 5 చెంచాలు ఆయిల్ అండి, పచ్చిమిరపకాయలు 4, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 1 పెద్ద స్పూను జీడిపప్పు, 5 యాలకులు, 5 లవంగాలు, 3 దాచిన చెక్క, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి తగినంత సాల్ట్, 1 చిన్న సైజు కప్పు మేగడ పెరుగండి, 2 టేబుల్ స్పూన్లు కారం. ఫ్రెండ్స్, ముందుగా మనం చికెన్ తీసుకున్నాం కదండి, దానికి బాగా కలుపుకొని పెరుగు వేసుకోవాలండి. పెరుగు ముక్కకు పట్టిలా కలుపుకోవాలి. 3 స్పూన్లు పెరుగు వేసుకోవాలి. మేగడ పెరుగు అండి, మేగడ పెరుగు అయితేనే టేస్ట్గా ఉంటుంది. 3 స్పూన్లు పెరుగు వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూను కారం వేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి బాగా కలుపుకోవాలండి. పెరుగు ముక్కకు పట్టేలా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం 1 చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే మనకి వాటర్ అది కలపం కాబట్టి సాల్టే వాటర్, అందుకని చిన్న సాల్ట్ వేసుకొని మనం కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టుకొని 1 గంట సేపన్నా ఉంచుకోవాలి. అప్పుడు అది చిన్న వాటర్ రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకోవాలండి. స్టవ్ మీద పాన్ పెట్టుకుంటున్నాను. 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. నేను అంచనా వేస్తున్నానని మీరు 2 స్పూన్లు వేసుకుంటే చాలు. ఇప్పుడు కొంచెం ఆయిల్ స్ప్రెడ్ అయ్యేలా చేసుకొని మనము 3 దాచిన చెక్క ముక్కలు తీసుకున్నాం కదా, అవి వేసుకోవాలి. లవంగాలు 5 తీసుకున్నాం కదండి, అవి వేసుకోవాలి. కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. మేము కొంచెం కారం సాల్ట్ అవి తక్కువ తింటామండి. యాలకులు వేసాను. కొంచెం ఫ్రై చేసుకోవాలి, మాడిపోకూడదు. మాడకుండా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలా వేపుకోవాలండి. ఫ్రై చేస్తూనే ఉండాలండి, ఎందుకంటే కలుపుతూ ఉండాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసానండి. పచ్చిమిరపకాయలు వేసి వేపుకోవాలి. బాగా యాగాలండి. ఇప్పుడు గసగసాలు వేస్తున్నాను. గసగసాలు వేసి వేపుకోవాలి. బాగా వేగిన తర్వాత మనము ఇది మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు జీడిపప్పు వేస్తున్నాను. వేపుకోవాలండి. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి ఉల్లిపాయ ముక్కలు. చూడండి ఎలా కలర్ వచ్చింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి, వేడిగా పట్టుకోకూడదు. ఇప్పుడు పెరుగు వేస్తున్నానండి. 1 3-4 స్పూన్లు పెరుగు వేసాను నేను. చిన్న వాటర్ వేస్తున్నానండి. కొంచెం వాటర్ యాడ్ చేశాను. మిక్సీ పట్టుకుంటున్నాను. బాగా చాలా స్మూత్గా రావాలండి. ఇప్పుడు మళ్ళీ నేను స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పాన్ పెట్టుకున్నానండి. పాన్లోని 5 నుంచి 6 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుంది.
అల్లం చిన్న చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ పసుపు వేసాను. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, చిటికెడు మిరియాల పొడి అండి, అదే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసాను. కొంచెం బాగా వేపుకోవాలి. ఎంత మనం బాగా వేపుకుంటే అంత టేస్ట్గా ఉంటుందండి కూర. మసాలా వేగిన తర్వాత కారం వేస్తున్నానండి. మీరు కాశ్మీరీ చిల్లీ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు, నేను మామూలు కారం వేస్తున్నాను. నేను ఆల్రెడీ చెప్పాను కదా మా ఇంట్లో కారం తక్కువ తింటామని. కొంచెం వాటర్ వేసానండి. బాగా కలుపుకోవాలి వాటర్ వేసిన తర్వాత. ఇప్పుడు బాగా కలిసి ఆయిల్ ఫ్రైకి స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలండి. వేసుకొని కొంచెం కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఎక్కడ వాటర్ కొంచెము అది గిన్నెలో వేసుకొని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా చికెన్ని గంట అయిపోయింది కదండి, దాన్ని తీసుకోవాలి. గంట నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనము ఈ గ్రేవీలో వేసుకోవాలండి. ఆ చికెన్ తీసుకొని బాగా కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి, ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మనము ఒకసారి బాగా కలయబెట్టుకోవాలండి. సింపుల్గా టేస్టీగా ఉంటుందండి. ఒకే రకంగా చేయకుండా 2-3 రకాలుగా చేసుకోవచ్చు. నేను నా వీడియోలు అప్లోడ్ చేస్తానండి. ఇప్పుడు కొంచెం బాగా కలుపుకున్న తర్వాత మనము మూత పెట్టుకోవాలండి. ఒక 10 to 5 minutes to 10 minutes మూత పెట్టుకోవాలి. చూడండి నేను 10 minutes అయిపోయింది, మూత తీసాను. చికెన్ ఆయిల్ రిలీజ్ చేస్తుంది కదండి, చూడండి మనకు కనబడుతుంది. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి, ఇంటికి ట్రై చేయండి. చూడండి నేను ఇప్పుడు పుదీనా వేస్తున్నాను, కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి. కలుపుకోవాలి బాగా. ఆల్మోస్ట్ కూర దగ్గర పడిపోయింది ఫ్రెండ్స్, అయిపోయింది కూర. చూడండి ఆయిల్ ఎలా రిలీజ్ చేస్తుందో. కూర అయిపోయినట్లే. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను నేను. చూడండి ఫ్రెండ్స్, సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. మనం చపాతీతో తినొచ్చు, బగారా రైస్తో తినొచ్చు. నేను బగారా రైస్ చేశానండి. చూడండి వేడి వేడి టేస్టీ హైదరాబాదీ స్టైల్లో చికెన్ కుర్మా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నేను బగారా రైస్ చేశాను, దాంతో మేము తీసుకున్నామండి. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. గంట కొట్టండి. చూడండి నేను బగారా రైస్ చేశాను, దాంతో తీసుకున్నాం, చపాతీతో తీసుకున్న బాగుంటుంది ఫ్రెండ్స్. టేస్టీ కర్రీ రెడీ అయిపోయింది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.